జగ్గంపేట భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి సారథ్యంలో పాదయాత్ర నిర్వహించారు. జగ్గంపేట సోమలమ్మ తల్లి ఆలయం నుండి కొంగల రావిచెట్టి వద్ద గల లయన్స్ క్లబ్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు కృష్ణ చరణానంద భారతీ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు స్వామీజీలు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోవుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, భారతదేశ వ్యాప్తంగా సనాతన హైందవ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తిరుమలలో తక్షణం దేశీ గోశాలలు, డైరీలు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నేతితో శ్రీవారి లడ్డూ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని, బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు, రాజకీయ నాయకులు, భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గోవుల గురించి, గోశాలల గురించి, అలాగే తిరుపతి దేవస్థానంలో స్వామివారికి చేసే లడ్డూ ప్రసాదం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి గోశాలను నిర్మించి గోశాల నుంచి వచ్చి ఆవు నెయ్యితోని ప్రసాదం చేయాలని చెప్పేసి ముఖ్య ఎజెండాగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే గోవుని మహారాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా గోవుని రాష్ట్ర జంతువు కింద పరిగణించింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి గోవుని రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. దీనికి సంబంధించి ఈరోజు సోమలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నుండి ఈ లయన్స్ క్లబ్ వరకు పాదయాత్ర కార్యక్రమం స్వామీజీ వారు అందరితో కలిసి చేయడం జరిగింది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని భారతీయ ధర్మ పరిషత్ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.